ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన ప్రత్యేక వాగ్దానం, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఈ దినాన్ని ఈ వాగ్దానాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ప్రేమతో గొప్ప కార్యాలు మీ జీవితంలో నా తండ్రి అనుగ్రహింపచేయునుగాక. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ దినాన ప్రభు మాట్లాడుతున్నటువంటి ఈ వాగ్దానము, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవునండి, ఈ ప్రపంచంలో నిజమైనటువంటి ప్రేమ ఏదైనా ఉందనంటే అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ మాత్రమే. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. షరతులు లేనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నిత్యమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నారట. అది విఫలము కానటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ చాలా విలువైనటువంటి ప్రేమ. అది ఎక్కడి నుండి వస్తుందంటే పరలోకము నుండే మనకి అది లభిస్తూ ఉంది. ప్రేమ అంటే ఏంటో కాదండి. ప్రేమ అంటే ఏంటో కాదండి. ప్రేమ అంటే ఒక వ్యక్తిత్వం. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఈ భూమిపైన నిజమైనటువంటి ప్రేమను అనుభవించాలనంటే యేసుక్రీస్తు వద్దకు మాత్రమే రావాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను రుచి చూస్తే ఎన్నటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు విడిచిపెట్టవు. ఈ లోకంలో కొన్ని ప్రేమలు మనం చూస్తున్నాం. అందులో మొట్టమొదటి ప్రేమ కుటుంబంలో ప్రేమ. ఈ భూమి మీద నువ్వు జన్మించినప్పుడు తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను అనాథులైతే వారు పొందుకోలేరు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రుల ప్రేమను పొందుకుంటారు. మనం అందరము కూడా ఆ ప్రేమను అనుభవించేవారుగా ఉన్నాం. చిన్నతనం నుండి ఇంతవరకు కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమను మనం పొందుకున్నాం, చూసాం కూడా. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే పెద్ద అయిన తర్వాత కుటుంబ ప్రేమ గతించిపోతూ ఉంటుంది. అది విఫలమైపోతూ ఉంది. చిన్నతనం నుంచి ప్రేమించినటువంటి తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి పంపించేస్తున్నారు. కొంతమందిని చూస్తున్నాం, జన్మనిచ్చిన తర్వాత బిడ్డలను రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నారు. అది చాలా దురదృష్టకరం. మరొక ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. ఇది బంధువులు సన్నిహితులకు ఉండేటువంటి ప్రేమ. చాలామంది అంటూ ఉంటారు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని చెప్తూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, నాకు చాలా సన్నిహితుడని చెబుతూ ఉంటారు. కొంతమంది గర్ల్ ఫ్రెండ్ అంటారు, కొంతమంది బాయ్ ఫ్రెండ్ అంటూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు స్నేహితుల ప్రేమే శాశ్వతమైన ప్రేమ అనుకుంటూ ఉంటారు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు సహోదరి సహోదరులారా. ఈ భూమి మీద దేవుని ప్రేమ తప్ప ఏ ప్రేమ కూడా శాశ్వతమైనది కాదు. ప్రతి వాటిలో మీరు గమనించండి, ఫ్రెండ్ అనేటువంటి పదములో కావచ్చు, బాయ్ ఫ్రెండ్ అనేటువంటి పదములో కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి పదములో కావచ్చు, మనం చివరాఖరికి ఎండ అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటి ప్రేమ అయి ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి 3వ ప్రేమను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది శరీరం యొక్క మోహపు ప్రేమ. ఇది నిజమైనటువంటి ప్రేమ కాదు. ఒకసారి కోరిక తీరిన తర్వాత వారు చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి మీద యాసిడ్ పోయాలని చూస్తూ ఉంటారు. వారికి అసలు కనికరం అనేదే ఉండదు. వారికి కోరికలు తీరేంత వరకు కూడా మొబైల్ ఫోన్ ఇవ్వాలనుకుంటారు, గోల్డ్ చైన్స్ ఇవ్వాలనుకుంటారు, కొత్త బట్టలు కొని ఇవ్వాలనుకుంటారు, అన్నీ ఇవ్వాలని అనుకుంటారు. ఎప్పుడు చూసినా ప్రేమ ప్రేమ అని నీ చుట్టే తిరుగుతూ ఉంటారు. జన్మ జన్మలకి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉంటారు. మన జీవితాలకు వచ్చేసరికి ఒక జన్మలోనే మనకు తెరం ఉండదు, కానీ జన్మ జన్మల్లో కూడా నేను నిన్ను ప్రేమిస్తానని చాలామంది హామీలు ఇస్తూ ఈ మాటను చెబుతూ ఉంటారు. వారు అన్ని విధాలమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని వలలో చిక్కించుకోవడానికి కుయుక్తితో కూడినటువంటి దురాలోచన వారిలో కలుగుతూ ఉంటుంది. చాలామంది యవనస్తుల్ని ఈరోజు చూస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల గుండా వారు నడుస్తూ ఉన్నారు. కానీ దాన్నే నిజమైనటువంటి ప్రేమని భావిస్తూ ఉన్నారు. కానీ అది నిజమైనటువంటి ప్రేమ కానే కాదు. ఈ ప్రేమ అందము చూపించి, డబ్బులు చూపించి, నిన్ను మోసగించి ఆకర్షించేటువంటి ప్రేమ మాత్రమే. ఒక్కసారి వారు పని అయిపోయిన తర్వాత నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ రోజునాడు అటువంటి ప్రేమను ఎవ్వరూ కూడా పొందుకోవద్దు. దయచేసి నిజమైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు యొద్ద నుండి మాత్రమే దొరుకుతుంది అనేటువంటి ఆలోచన కలిగి మీరు బ్రతకాలని మరొకసారి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని మనందరూ కొరకు కూడా ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని ప్రభు ఈ దినాన్ని మనకి అందజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శాశ్వతమైనటువంటి ప్రేమ ఈ యొక్క లోకములో ఎక్కడైనా దొరుకుతుందనంటే అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ మాత్రమే. అసలు నిజమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో మీరు గ్రహించాలి. ప్రేమ అంటే గులాబీ పువ్వు కాదు. ప్రేమ అంటే బహుమతులు ఇవ్వడం కాదు, పుచ్చుకోవడం కాదు. ప్రేమ అంటే బ్రాండెడ్ వస్తువులు కొనేసి ఇవ్వటం కాదు. ప్రేమ అంటే హోటల్స్కి, షికార్లకి తిరగడం కాదు. ప్రేమ అంటే సమయం గడపడం కాదు. ప్రేమను మనుషుల యొక్క భావాలతో కొలవలేం. నిజమైనటువంటి ప్రేమ అంటే నిన్ను గౌరవించటం. నిజమైనటువంటి ప్రేమ అంటే నిన్నులాగా అర్థం చేసుకోవటం. నిజమైనటువంటి ప్రేమ అంటే నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం. నిజమైనటువంటి ప్రేమ అంటే నీ ధనాన్ని, నీ పేదరికాన్ని చూడటం కాదు. నీవెలాగున్నా సరే నిన్ను ప్రేమించడమే నిజమైనటువంటి ప్రేమ. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేదే ప్రేమ. నీవు కన్నీరు కార్చినప్పుడు నీకు తోడుగా ఉన్నదే ప్రేమ. మనుషుల్లో ప్రేమ మారిపోవచ్చు. ఆ ప్రేమించినటువంటి మనుషులే దూరం అవ్వచ్చు. ఆ ప్రేమించినటువంటి వ్యక్తుల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఆ ప్రేమను నువ్వు కోల్పోవచ్చు. మనం విరిగి నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మనలా ప్రేమించేటువంటి ప్రేమ ఒకటి ఉంది. మన కొరకు తన ప్రాణాన్ని అర్పగించినటువంటి ఒక గొప్ప ప్రేమ ఉంది. అదే జీసస్ క్రైస్ట్ లవ్. అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అదే శాశ్వతమైన ప్రేమ. అదే ఉన్నతమైనటువంటి ప్రేమ. మనల్ని ఆదరించి ప్రేమించేటువంటి గొప్ప ప్రేమ. మన కొరకు రక్తము కార్చి ప్రాణాన్ని విడిచిపెట్టినటువంటి ప్రేమ యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆ ప్రేమను ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ కూడా పొందుకొని తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనమందరము కూడా పొందుకుందుముగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినాన ప్రభా నీ ప్రేమను గూర్చి మాకు వివరించినందుకు నీకు స్తోత్రాలు. మీ ప్రేమను మేము పొందుకొని శాశ్వతమైనటువంటి ప్రేమతో మేము కృప పొందుకున్న వారుగా, ఆశీర్వదింపబడిన వారుగా, దీవించబడిన వారుగా మమ్మల్ని, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరినీ దీవించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.